ముందుగా వజ్రాసనంలో కూర్చుని 2 చేతుల్ని పైకట్లా లేపేసి మోకాళ్ళ మీద లేవాలి. వజ్రాసనంలో నుంచి పాదాలు చూడండి వేళ్ల మీదకి లేపి అలా పెట్టిన తర్వాత లేచి అట్లా కాళ్ళ మీద కూర్చోవాలి. మళ్ళా బ్యాక్ వజ్రాసనంలోకి మళ్ళా మోకాళ్ళ మీద లేచి పాదాలను అట్లా వేళ్ల మీద నుంచోబెట్టి 2 పాదాలు నేల కానేటట్లు పాదాల మీద కూర్చోవాలి. ఇట్లా చేసేటప్పుడు మీరు గమనించండి, ఇటు కాలి గుత్తి భాగము, మోకాలి భాగము, తొడల భాగము, ఈ అన్ని జాయింట్లు బాగా ఫ్లెక్సిబిలిటీ వస్తాయి. మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు చేయటం సాధ్యం కాదు, కానీ మిగతా వారు ఇట్లా సులభంగా చేయగలుగుతారు. ఇప్పుడు రెండో వ్యాయామం చూడబోతున్నాం. వజ్రాసనంలో కూర్చుని పాదాలు వేళ్ల మీద లేపి మడం మీద సీటాన్ని ఇచ్చేసేసి ఇప్పుడు చూడండి గొంతుగ్గా కూర్చోవటం అంటారు. అలా కూర్చున్న తర్వాత 2 మోకాళ్ళకి చేతులు వేసి అట్లా లాక్ చేసేసిన తర్వాత పాదాలను వేళ్ల మీద పైకి లేపేసి అలా హోల్డ్ చేయాలి. అట్లా కొన్ని సెకండ్లు ఉన్న తర్వాత మళ్ళీ దింపేస్తాం. మళ్ళా పాదాలను వేళ్ల మీద బ్యాలెన్స్ చేస్తూ అట్లాగే ఉండాలి. 1 2 3 4 5 6 మళ్ళా రిలాక్సేషన్. మళ్ళా 1 2 3 4 5 6 7 8 9 10 అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ మనం వెళితే బాగుంటుంది అన్నమాట. ఇలా కాలి గుత్తి భాగానికి, మోకాల భాగానికి, తొంటి భాగానికి మంచిగా ఈ వ్యాయామం ఉపయోగపడుతుంది.